చిన్నతనం నుంచి కలెక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆ యువకుడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పిల్లలకు ట్యూషన్లు చెబుతూ 2018లో ఓపెన్ డిగ్రీ పూర్తి చేశాడు. 2019 నుంచి ఇంటి నుంచే సివిల్స్కు సన్నద్ధమయ్యాడు. 2 సార్లు విఫలమైనా నిరాశ చెందకుండా ఎలా ప్రిపేర్ కావాలో సీనియర్స్తో చర్చించి 6 ఏళ్ల పాటు రోజుకి 10 నుంచి 14 గంటల పాటు చదివాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో 164వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా శిక్షణ పొందుతున్న రవితేజతో చిట్చాట్. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు నారాయణపేట జిల్లాకు చెందిన రవితేజ. చెప్పండి రవితేజ గారు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని గ్రూప్ 1 ఉద్యోగం సాధించారు. డిప్యూటీ కలెక్టర్గా ఇప్పుడు ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీరు విధులు నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? స్టేట్ 164th ర్యాంక్ వచ్చింది. డిప్యూటీ కలెక్టర్ అండర్ ట్రైనింగ్గా సూర్యాపేటలో ఉన్నాను. సో ఈ కష్టం అనేది కూడా ఓవర్ నైట్లో జరిగింది కాదండి. ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ శ్రమ ఉంది దీని వెనకాల. 2019 నుంచి నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ వచ్చాను. ఆ క్రమంలో భాగంగానే 2022లో ఈ గ్రూప్ 1 అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్పటి నుంచి గ్రూప్ 1 పైన కూర్చొని 2024లో జరిగినటువంటి గ్రూప్ 1 ఫలితాల్లో 164వ ర్యాంక్ సాధించాను. దానికి అనుగుణంగా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అనేది వచ్చింది. సో దీనికి చాలా సంతోషంగా ఉన్నాను. ఒకవైపు ఏమో హోమ్ స్టడీస్ చెప్తున్నారు, మరోవైపు ఏమో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు. తర్వాత ఇప్పుడు మీరు గ్రూప్ 1 ఉద్యోగం సాధించారు. ఇవన్నీ మీకు ఎలా సాధ్యమైంది? అంటే మీ ప్రిపరేషన్ ఎలా సాగేది? అసలు ప్రిపరేషన్ అంతా కూడా ఏంటంటే ఇంటి దగ్గర నుంచి సాగేదండి. నేను ఒక బ్రీఫ్ పీరియడ్ వరకు కోచింగ్ తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే కోచింగ్ వల్ల ఏంటంటే మనకు ఒక వే తెలుస్తుంది అనమాట, ఇలాంటి చదవాలని చెప్పేసి అని. సో దానికి అనుగుణంగా బుక్స్ కానీ అవన్నీ కూడా నేను తీసుకొని వచ్చుకొని ఇంటి దగ్గరే కూర్చొని అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక షెడ్యూల్ వేసుకొని ఎట్లా అంటే ఒక నిరంతరం అంటే కన్సిస్టెంట్గా మనం చేసే పనులు ఇవన్నీ కూడా కన్సిస్టెంట్గా చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు రిజల్ట్ వస్తుంది అనే దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వేరే టాపర్స్ ఇంటర్వ్యూస్ చూసినా కూడా వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే కన్సిస్టెంట్గా మీ హార్డ్ వర్క్ అనేది పెడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామని వచ్చింది. సో ఇది నాకు ఎల్లప్పుడూ మా అమ్మగారు, మా తాతయ్య గారు, నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా గుర్తు చేసేవారు అనమాట. అరే నీ లోపల ఆ క్యాపబిలిటీ ఉంది, నువ్వు చేయగలుగుతావు అని చెప్పి వాళ్ళు నిరంతరం గుర్తు చేస్తూ ఉండడం. సో నా స్టడీ స్పేస్ దగ్గర కూడా నేను ఆ కోడ్స్ కానీ అవన్నీ కూడా కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్ ఇలాంటి కోడ్స్ అనేవి కూడా నేను రాసుకొని పెట్టుకోవడం వల్ల ఇవన్నీ నాకు ఎప్పుడు కూడా ఒక ప్రేరేపితంగా చేసేవన్నమాట. సో అలా ఈ సక్సెస్ అనేది సాధించాను. రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. అవన్నీ మనం చదివి వాళ్ళ అధ్యాపకులు చెప్పినప్పుడు మనం బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం. మీరు అసలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అన్నారు, కళాశాలకు వెళ్ళలేదు, మీ అంతటా మీరే ఓన్గా నేర్చుకున్నారు. అది మొత్తం అసలు ఎలా సాధ్యమైంది? ఇప్పుడు నా డిగ్రీ అంతా కూడా ఓపెన్ యూనివర్సిటీ నుంచి జరిగిందండి. సో ఆ పర్టికులర్ టైంలో నేను హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. సో ఈ హోమ్ ట్యూషన్ చెప్పే పిల్లలందరూ కూడా ఏంటంటే నేను ఏవైతే యూపీఎస్సీకి ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతానో అవే వీళ్ళకి కూడా ఉండేది సిలబస్. సో వీళ్ళకి చెప్పేటప్పుడే నేను అవి కూడా చదువుకొని నా యూపీఎస్సీ ప్రిపరేషన్ కానీ టీజీపీఎస్సీ ప్రిపరేషన్ కానీ ఆ బుక్స్ అనేవి కూడా యూజ్ అయినాయి. సో నేను తరోగా ప్రిపేర్ అయ్యే ఆ క్రమంలోనే షార్ట్ నోట్స్ అనేది కూడా నేను నోట్ మేకింగ్ చేసుకుంటూ ఆ ట్యూషన్ పిల్లలకు కూడా అదే చెప్పేవాడిని. అలాగే వాళ్ళకు కూడా ఆ నాలెడ్జ్ ఉండాలి, ఫర్దర్గా కూడా వాళ్ళకు కూడా యూజ్ కావాలి, ప్లస్ అలాగే నా ప్రిపరేషన్లో కూడా అది యూజ్ కావాలని చెప్పేసి అని నేను అలా చదువుకుంటూ అంటే ఎవరైతే జనరల్గా కాలేజ్కి వెళ్తారో వాళ్ళకి ఎలాంటి అయితే నాలెడ్జ్ ఉంటుందో సేమ్ అదే నాలెడ్జ్ నాకు కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను అప్పుడు ఆ హోమ్ ట్యూషన్ చెప్పుకుంటూ నేను ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం జరిగిందండి. నా సీనియర్స్, నా మెంటర్స్, నాకు పర్సనల్ మెంటర్షిప్ అనేది ఉండిందండి. సో వాళ్ళందరూ కూడా గైడ్ చేసేవాళ్ళు అనమాట. ప్రిపరేషన్ అంతా కూడా అశోక్ నగర్లో కానీ దిల్సునగర్లో కానీ ఇలాంటి ఏరియాలో చేస్తారు. కాకపోతే నా విషయంలో ఏంటంటే నేను కొంచెం ఇంటి బాధ్యతలు ఇవన్నీ చూసుకునే దాంట్లో ఉండేవి కాబట్టి ఇంట్లోనే కూర్చొని ప్రిపేర్ అయ్యేవాడిని. మాకు అప్పుడున్న ఫినాన్షియల్ కండిషన్స్ ప్రకారం నేను జనరల్ డిగ్రీ చేయలేకపోయాను. సో ఆ ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు నేను ఓపెన్ డిగ్రీ చేస్తున్నాను కాబట్టి ఈ హోమ్ ట్యూషన్స్ అనేవి కూడా నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉండేవి. ప్లస్ దీని ద్వారానే నా నాలెడ్జ్ కూడా నేను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేదానికి ఇది కూడా ఒక అడ్డంకి కావద్దు, అంటే నేను సంపాదించడం అనేది నా ఎగ్జామ్ ప్రిపరేషన్కి అడ్డంకి కావద్దు, అది నాకు కూడా తోడ్పడాలనే ఉద్దేశంతో నేను సంపాదించుకుంటూ చదువుకున్నాను అనమాట. ఇన్స్పిరేషన్ ఎవరు? ఎప్పటి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించారు? ఇది బేసిక్గా చిన్నగా ఉన్నప్పటి నుంచి అండి. మా తాతయ్య గారు వచ్చేసి అప్పుడు రేమాన్ పీటర్ ఐఏఎస్ గారు అని ఉండేవాళ్ళు. సో ఆయన గురించి చెప్తా నువ్వు కూడా రేపొద్దున ఇలా ఐఏఎస్ ఆఫీసర్ అవి సో మంచి సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలని చెప్పేవాళ్ళు. అలాగే మా డిస్టిక్లో ఉషారాణి ఐఏఎస్ మేడం గారు అనే ఉన్నవారు. సో వారిని కూడా స్ఫూర్తి తీసుకొని అక్కడ నుంచి అంటే న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో వీళ్ళ గురించి
ఐఏఎస్ ఆఫీసర్ల గురించి రావడం కానీ ఐపీఎస్ ఆఫీసర్ల గురించి రావడం ఇవన్నీ కూడా నాకు ఒక ఇన్స్పైరింగ్ అనిపించి నేను కూడా ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. సో దాని తర్వాత అంటే ఇలా ప్రిపరేషన్ టైంలో కానీ అనుదీప్ దుర్శెట్టి సార్ కానీ, రోనాల్డ్ రోస్ ఐఏఎస్ గారు కానీ, అమ్రపాలి గారు కానీ, ఇట్లా స్మితా సబర్వాల్ ఇట్లా అంటే ప్రతి దశలో కూడా ఇలా ఎవరో ఒకరి దగ్గర నుంచి ఆ ఇన్స్పిరేషన్ అనేది తీసుకోవడం జరుగుతుండే అండి. సో వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఇప్పుడు అనుదీప్ దుర్శెట్టి గారు సార్ గారి నేపథ్యం వింటే ఎలా ఉంటుందంటే వారు ఒకసారి మెయిన్స్ అంటే క్వాలిఫై అయినారు, ఒకసారి ర్యాంక్ కొట్టినారు, దాని తర్వాత ప్రిలిమ్స్ అనేది కాలేదన్నమాట 2 సార్లు. అంటే మన ఎప్పుడు కూడా ఓటమి కుంగిపోకుండా పడి లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక ఓటమి నుంచి మనం ఒక లెసన్ నేర్చుకొని అక్కడ నుంచి మనం సక్సెస్ ఎలా అవ్వాలి అనే దానికి నేను అనుదీప్ దుర్శెట్టి గారిని చాలా ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ఇప్పుడు ఈ గ్రూప్స్ సాధించడంలో కూడా సార్ యొక్క ఇన్స్పిరేషన్ చాలా ఉందండి. ఆ స్ట్రెస్ఫుల్ టైంలో నేను జనరల్గా అంటే మా అమ్మగారికి పుస్తక పఠనం అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో నన్ను కూడా ఆ పుస్తకాలు ఇచ్చి చదవమని చెప్పేవాళ్ళు అనమాట. సో ఈ పుస్తక పఠనం వల్ల కొంత టైం నా పేరెంట్స్తో, ఇంకా మా తమ్ముడు కొంచెం వాడు సినిమాటోగ్రఫీ దాంట్లో ఉన్నాడు కాబట్టి ఏదన్నా మంచి సినిమా అంటే ఇన్స్పైరింగ్ సినిమా ఏదైనా ఉన్నా కూడా నన్ను తీసుకెళ్ళి అక్కడ వాడు ఈ సినిమా పలానా సినిమా చూడు అని ఆ స్ట్రెస్ టైంలో వీళ్ళంతా కూడా నాకు తోడ్పాటు అందించారు. కాబట్టి నేను ఆ స్ట్రెస్ నన్నంతా కూడా ఎక్కువ ఫీల్ కాలేదన్నమాట. ఎగ్జామ్స్ ఇట్లా క్యాన్సిల్ అవుతున్న క్రమంలో కూడా నేను ఏం చేసేవాడిని అంటే ఎప్పటికైనా ఎగ్జామ్ అనేది జరుగుతుంది కాబట్టి మన ఎఫర్ట్స్ అనేవి కూడా కన్సిస్టెంట్గా ఉండాలని చెప్పేసి అని నేను చదువుతూనే ఉండేవాను అనమాట. నాకు 2018లో డిఎస్సిలో వచ్చినప్పుడు కూడా మా అమ్మగారు ఏమన్నారు, ఇది వద్దు అంటే ఈ చిన్న దాంట్లో నువ్వు కన్ఫైన్ కావద్దు, రేపొద్దున నీ సేవలు అనేవి చాలా మందికి ఉపయోగపడాలి కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఐఏఎస్ అవ్వాలి అని ఆవిడ దృఢ సంకల్పంతో నేను ఇవాళ ఈ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అనేది సాధించడం జరిగింది. తర్వాత మీ ప్రిపరేషన్ మొత్తం ఎలా ఉండేది, రోజుకి ఎన్ని గంటల పాటు మీరు చదువుకునేవాళ్ళు, తర్వాత మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? బేసిక్గా స్టార్టింగ్ నుంచి కూడా ఎట్లా అంటే అండి కోచింగ్ టైమ్ ప్లస్ క్లాసెస్ ఇవన్నిటితో కలుపుకొని ఇనిషియల్ 1.5 year వరకు కూడా 14 to 15 hours చదివేది. దాని తర్వాత ఎప్పుడైతే మనకు కొంత అవగాహన వస్తుందో అప్పుడు ఇనిషియల్గా కూడా ఎందుకు 14-15 hours అని నేను అంటున్నా అంటే పేపర్ చదవడానికి ఆల్మోస్ట్ 2 hours పడుతుంది అనమాట. ఆ పేపర్లో ఒకాబులరీ అర్థం చేసుకోవడానికి. దాని తర్వాత నీకు ఒకసారి అర్థమైన తర్వాత ఎలా రాయాలి ఏంటి అనే దాని వరంగా మనం ఒక 6 to 8 hours కన్సిస్టెంట్గా చదివినా కూడా అది మనకు హెల్ప్ అవుతుంది. సో నేను చదివింది కూడా అంతే అండి. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే టైంలో ఏంటంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి ఉండేది. సో ఆ సీసైట్ సంబంధించిన పేపర్లని ప్రాక్టీస్ చేసేవాడిని. దాంతోపాటు ఏమన్నా కరెంట్ అఫైర్స్ న్యూస్ ఏదైనా ఉంటే అప్డేట్ చేసుకొని రాసుకునేవాడిని. ఇప్పుడు సపోజ్ పాలిటీలో పార్లమెంట్ అనే చాప్టర్ చదివామంటే పార్లమెంట్ అనే చాప్టర్ మీద ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనేది చూసుకొని ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళకి ఆ రోజు ఏమేమి చదివాను ఏంటి అనేది ఒకసారి నైట్ అంతా కూర్చొని రివైజ్ చేసుకొని నెక్స్ట్ డేకి ఏం చేయాలనే ప్రణాళిక నేను వేసుకొని చదివాను. కొత్తగా చాలామంది యువత ఈ గ్రూప్స్ కావచ్చు, తర్వాత సివిల్స్ కావచ్చు ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతే ఈ ఉద్యోగాలు సాధించవచ్చు, మీరు ఇచ్చే సలహాలు ఏంటి, సూచనలు ఏంటి? జనరల్గా ఏంటంటే ఇప్పుడు చాలామంది కూడా ఎలా అంటే పర్టికులర్ ఎగ్జామ్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఇది మన కేపబుల్ అవుతుందా కాదా అనేది వాళ్ళు నిర్ణయించుకొని రావాలండి. ఇంకోటి ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు చెప్పారనో వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో వస్తున్నారు. ఇదేంటంటే మనం సేవ చేయాలనుకునే దృక్పథం మన లోపల ఉండాలి. సో ఇంకోటి ఏంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేది ఇట్లా రాయగానే సక్సెస్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. సో ఫెయిల్యూర్ వచ్చినా కూడా తట్టుకొని నిలబడాలి. ప్లస్ ఇంకోటి ఇప్పుడు యువత అనేది అందరూ కూడా ఏంటంటే సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అయిపోయి కంటెంట్ అనేది కూడా సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫామ్స్లో కంటెంట్ అనేది అవైలబుల్గా ఉంది. ఆ కంటెంట్లో బెస్ట్ కంటెంట్ ఏంటి, నీకు సూట్ అయ్యే కంటెంట్ ఏంటి అది తీసుకొని దాని ప్రకారంగా చూడాలి. ఇప్పుడు నేను ట్విట్టర్ వాడతా అండి. ట్విట్టర్లో మొన్న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సోలార్ ఎనర్జీ పైన ఒక స్పీచ్ ఇచ్చారు. సో అట్లాంటివి చూసినప్పుడు నేను నోట్ చేసుకునేవాను అనమాట. సో అట్లా మనకు ఇంటర్నెట్లో ఉన్న ఆ విస్తృతమైన సమాచారాన్ని కూడా మనకు ఎంతవరకు యూజ్ అవుతుందో దాని పరంగానే యూజ్ చేసుకొని మనం అందరం కూడా మన లక్ష్యం వైపు అంటే నేను పలానా లక్ష్యం నేను ఎంచుకున్నాను, పలానా నేను ఐఏఎస్ కావాలనుకున్నప్పుడు ఆ లక్ష్యం పైన నువ్వు ఎంత కష్టం పెట్టాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలనుకుంటే అంత హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం. మీ అంతిమ లక్ష్యం ఏంటి, ఇంకా మీరు సాధించాల్సింది అనుకుంటుంది ఇంకా ఏముంది? నేను అంటే ఐఏఎస్ కావడమే లక్ష్యం అండి. సో మళ్ళీ కూడా నేను యూపీఎస్సీ రాయడానికి నాకు అటెంప్ట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా యూపీఎస్సీ రాసి ఐఏఎస్ అనేది సాధించదు. ఇది మొత్తంగా కూడా సివిల్స్ సాధించడమే తన లక్ష్యం అని చెప్పి రవితేజ చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, సూర్యాపేట.